ఆర్థికంగా పెద్ద స్థితిమంతుడు కాకుండా మా మినిస్టర్గా ఉన్నాడు, పెద్ద సంపాదించారు. ఈ రోజు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టే స్థాయికి ఎలా వచ్చారు మైసూరారెడ్డి గారు అనేది ఒక అపవాదుగా అనిపిస్తుంది. నాకు భూములు ఉన్నాయి ఆడ, నా భూముల్లో సిమెంట్ రాయింది, నా భూములు అధికంగా ఉన్నాయి. నేను కొనేది 100 ఎకరాలు, మిగతాదంతా నా భూమి ఉంది. భూమి ఉన్నప్పుడు ఈక్విటీ అనేది వస్తుంది కదా, ఈక్విటీ ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి, ఫైనాన్షియల్ క్లోజర్ చేస్తున్నారు. ఏమో అందరి దగ్గర కోట్లు ఉన్నాయా? ఇప్పుడు ఈడున్నాయి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు అందరికీ, వీళ్ళందరికీ ఉన్నాయా? అన్ని బ్యాంకులోనే కదా. అంటే అందరికంతే. ఇక ఒకరికి ఉండేది ఆర్థికంగా ఒక సిద్ధాంతం ఏర్పరిచిన తర్వాత అందరూ వెతుక్కుంటారు. ఆ వనరు కావాలి కదా, ఇంకొకరికి దొరకాలంటే దొరకదు కదా. ఏం సిమెంట్ రాయంటే ఆడబడితే ఆడ దొరికేది కాదు. అది మా పెద్దలు పెట్టిన పుణ్యమో ఏమిటో, ఏదో రాళ్ళ భూములు అనుకుంటుంటే అవే ఈ దినం బంగారు గనులు. మీ వాదన ఇలా ఉంటే బయట వైసీపీ పక్షాలు ఏమంటున్నాయంటే వాళ్ళ ముఖం ఏడుపుల ముఖం, దరిద్ర వైసీపీ వర్గాల గురించి అదే దరిద్రపు ముఖాలు. వాళ్ళ ముఖం చూసినా దరిద్రం అంటాను కదా. మా మైసూరారెడ్డి గారు మా అంకుల్ అనుకుని జగన్మోహన్ రెడ్డి ఎంతో దగ్గర తీసుకున్నారు, ఆయన్ని మోసం చేసి సిమెంట్ ఫ్యాక్టరీ కోసం వాడి కోసం నాకు మోసం చేసినాడు. నేనేం చేసేది? ఏంది వానికి మోసం చేసేది ఏముంది? నేను వాళ్ళ ముఖాలే వద్దు, వాళ్ళ చరిత్రే వద్దు అంటున్నాను. ఎందుకు గబ్బు అది పంచాయతీ, వాళ్ళ పంచాయతీ వద్దు, అసహ్యం నాకు. అంటే మీకు ఇంతకుముందు కమలాపురంలో బలమైన వర్గం ఉండేది, ఇప్పుడు ఆ వర్గం అంతా చెల్లాచెదరైందంటారు. బెటమని చెప్తాను, ఆ వర్గం ఉంటుందో ఉండదో చెప్తాను కదా. ఎటుపోతారు, అడిగిపోతారు. ఒకవేళ నేను నిలబడకుంటే వాళ్ళకి వెళ్ళిపోయి చేస్తుంటారు. మళ్ళీ మేము నిలబడినప్పుడు తప్పకుండా వస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది, ఆ ధైర్యం ఉంది. వాళ్ళకు కూడా ప్రజల్లో అభిమానం ఉంది. అందరినీ కంపేర్ చేసుకుంటుంటారు కదా. నేను చెప్తాను కదా, డబ్బులు ఇస్తేనే ఓట్లు రావు, అవి కూడా విశ్లేషణ చేస్తారని. అంటే ఇక మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్ళీ అడుగు పెడతారనుకుంటున్నారా? మళ్ళీ అదేమైనా గుడ్ బై చెప్పే పరిస్థితిలో ఏదో నేను ఆలోచన చేసుకోవాలి, నేను విచక్షణ చేసుకోవాలి, నాకు కొంత సమయం కావాలా. ఏదో నాకు పని లేకుండా నేనేం ఉండేవాడిని కాదు. ఏదో ఒక పని కల్పించుకునేవాడిని, ఒక పనిలో ఉన్నా, నిమగ్నమై ఉండా. ఇప్పుడు మీరు రాకపోతే ఇంకొకరు వచ్చి కూర్చొని ఆ పని మీదనే ఉంటాయి కదా, ఆ పని చేసుకుంటున్నాను. సరే, ఆ పని అయిపోయిన తర్వాత ఆలోచనలు ఎట్టను. అంటే ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళారు, వైసీపీ నుంచి బయటకు వచ్చారంటే కాంగ్రెస్ కూటికి మళ్ళీ చేరే అవకాశం ఏమైనా ఉందంటారా? ఏముంది ఆడ కాంగ్రెస్కు? ఏమన్నా ఉంటే కదా, అట్లా ఉండడానికి సతరం కూడా లేదు. ఆమె స్వయంకృత అపరాధం. కూకటి వేళ్లతో ఎవడు చేసిండు లేరు, అది ఆమె కూకటి వేళ్లతో పెళ్ళగించుకున్నది అంతే. ఒకప్పుడు తీసుకుంటే అసలుకి కడప జిల్లా అంటేనే ఒక మారుమూల కుగ్రామంతో సమానం. రోడ్లు అయితేనే ఇతర మౌలిక వసతులు కూడా సరిగ్గా ఉండట్లేవు. రాజశేఖర రెడ్డి సీఎం అయినాకనే కడప ఒక మహా సిటీగా తయారైంది. పులివెందుల, కడప అంత రింగ్ రోడ్ల, 7 రోడ్స్ అంతా కూడా బాగా తయారైంది. అభివృద్ధి ఒకవైపు. అదే నేపథ్యంలోనే ఒక మహానేతగా వెలుగొందిన రాజశేఖర రెడ్డి మృతి చెందారు. ఇప్పుడు నేను ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక వ్యక్తిని కానీ, ప్రజాధనం ఏ విధంగా ఖర్చు పెట్టినారు అనే దాని మీద బేరీజ్ వేసి చెప్పాలి. ఐ థింక్ బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నప్పుడేమో, కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగుల జీతాలు పెంచే విషయంలో ఏదో అప్పటికి అది పాలిటిక్స్, అదేం పెద్ద అమౌంట్ కూడా, దాన్ని పెంచేదానికి ఆయన భీష్మించి కూర్చున్నాడు. భీష్మించి కూర్చుంటే తుదకు ఆరోపణలు ఏ స్థాయికి పోయినాయంటే ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్వాల్వ్ చేసే స్థాయికి పోయిన ఆరోపణలు. ఉద్యోగ సంఘాల్లో అది మామూలేదు అనుకోండి. కార్మిక సంఘాలు అన్నప్పుడు ఉద్యోగ సంఘం కూడా అంటే నేను చెప్పబోయేది అది ఏదో ఉద్యోగులను విమర్శించాలో ఆయన్ను పొగడాలని కాదు, ఆయన్ని విమర్శించాలో వీళ్ళని పొగడాలని కాదు. ప్రజాధనం ఖర్చు పెట్టేటప్పుడు ఇది చాలా 1కి 2-3 మార్లు ఆలోచన చేసేవాళ్ళు. ఇటీవల కాలంలో అది లేదు, ఆ విచక్షణ లేదు. ఇబ్బడి ముబ్బడిగా ఆదాయాలు వస్తున్నాయి, ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెడుతున్నారు. సరే, ఏమనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేటి అది ప్రజలు విశ్లేషించుకోవాలి. కానీ కొద్ది రోజులు పోయినాక విశ్లేషణ చేసుకుంటారు. దాని గురించి సర్టిఫికేట్ నేను ఇవ్వలేను అని అంటుంది కదా ఎవరికి కూడా. కడప జిల్లాలో రోడ్ల అభివృద్ధి, ఇంకొక అభివృద్ధి అనేది, కడప జిల్లాలో రోడ్లు వేయాలన్నా కానీ ఈడ డబ్బులు ఉండాలి. ఇక్కడ డబ్బులు ఉంటే కడప జిల్లాలో అందరూ తార్ రోడ్ల పట్ల గ్లాస్ రోడ్లు వేస్తాంలేండి. 2 లేన్ల బదులు 6 లేన్లు వేస్తాం. ఉండాలి కదా. ఉంటే ఏదో
బట్టలు ఉండేంత వరకు మూరేయగలం, కానీ బట్టలు లేని ఒట్టి చేత మూరలేచి ఏమొస్తుంది, ఏమి రాదు. అట్లా ఇక్కడ ఆదాయ వనరులు ఇబ్బడిముబ్బడిగా పెరిగినాయి. ఇబ్బడిముబ్బడిగా పెరిగినాయంటే ఇబ్బడిముబ్బడిగా పెంచే దాంట్లో కొందరు కారణమవుతారు, కొందరు ఊరికి వచ్చిన ఆదాయాన్ని ఖర్చు పెడుతుంటారు. అది ఎందుకు వచ్చింది అంత ఆదాయం అని అంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కానీ గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు. వ్యాట్ అనేది తీసుకురావాల్సింది వచ్చింది, ఎకనామిక్ రిఫార్మ్స్లో వ్యాట్. తర్వాత జిఎస్టీ అనేది కూడా సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ను ఆధారంగా చేసుకొని వస్తున్నది జిఎస్టీ. ఇదేదో కొండందువి ప్రజలకు పెడతారనేది కాదు. మళ్ళా రేట్లు పెంచి స్లాబ్ సిస్టమ్స్ మారినాయి కాబట్టి అక్కడ బెనిఫిట్ అంతే, ఇక్కడ ఉన్న పాత సిస్టంలోని బెనిఫిట్స్ అంతే ఉండేది. కొన్ని తగ్గుతాయి, కొన్ని పెరుగుతుంటాయి. ఈ రీఫార్మ్స్ కోసము ఏవైతే తెచ్చినారో దానివల్ల లేటరల్గా అంటే వస్తువులన్నీ ట్యాక్స్ స్ట్రక్చర్లోకి తెచ్చింది. తర్వాత వర్టికల్గా ధరలు కూడా పెంచేసినారు. పన్ను ధర పెంచేతలకి ఏ వస్తువు కొన్నా 40% అనే తలకి ప్రభుత్వానికే పోతుంది, కానీ నీ ఇంటికి వచ్చేది ఏమీ లేదు. అంత ధనం వచ్చినాక సరే రోడ్డు ఇంకొకటో పెట్టాల్సిందే, ఎవరైనా చేస్తాము. అది నీకొచ్చిన ఆదాయ వనరులో ఎంత సమర్థవంతంగా పాలించినామంటే అది పెద్ద డిబేటబుల్ సబ్జెక్టు. అది కొందరే విశ్లేషణ చేయగలరు, కానీ అందరూ విశ్లేషణ చేయలేరు. జనంకి ఏముంది, అది ప్రభుత్వ ధనం అంటానే ఏదో ధనం వచ్చింది కదా ప్రభుత్వం ఉంది అనుకుంటారు. కానీ అల్టిమేట్గా అంత విశ్లేషణ చేసి నేను కట్టిన పన్ను నుంచే ఈ ఆదాయం వచ్చింది, నాది నాకే ఇస్తున్నారు కదా అని ఆ విశ్లేషణ చేసుకోవాలంటే ఇవన్నీ పరోక్ష పన్నులు. వ్యాట్ అయితేనేమి, ఈ చాలా వరకు పన్నులన్నీ, ఇది సర్వీస్ ట్యాక్స్ అయితేనేమి, తర్వాత ఎక్సైజ్ డ్యూటీ అయితేనేమి, కస్టమ్స్ డ్యూటీ అయితేనేమి. ఒక ప్రత్యక్ష పన్ను అనేది ఇన్కమ్ ట్యాక్స్ మాత్రమే. అది కూడా ఇప్పుడు ప్రత్యక్షమని పూర్తిగా అనే దానికి లేకుండా పోయింది. కార్పొరేట్ సెక్టార్ వచ్చినాక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రాఫిట్ ఆఫ్టర్ పేయింగ్ ఆల్ ట్యాక్సెస్ డివిడెండ్స్ డిక్లేర్ చేస్తున్నారు. అంటే లాభాలు రావాలా ఫ్యాక్టరీలోనంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఇది కూడా లోడ్ చేసుకొని ధర ఫిక్స్ చేస్తున్నారు. ధర ఫిక్స్ చేసినప్పుడు అంటే అది కూడా పరోక్షంగా వచ్చి ధరల మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది. వస్తువు మీదకి వచ్చి వస్తువు మీద నుంచి ధరలకు వస్తున్నాయి. కాబట్టి ఈ దినం దేశంలో వచ్చే ఆదాయం కానీ రాష్ట్రంలో వచ్చే ఆదాయం కానీ నీ కొనే వస్తువులను బట్టి ఉంటుంది. నువ్వు రోజు ఏదో ఒకటి కొంటూనే ఉండాల్సింది. కనీసం ఉదయాన్నే పాలు కొనాల్సిందే, ఇంకోటి కొనాల్సిందే. నువ్వు బస్సు ఎక్కుతావు, ఛార్జీలు పే చేయాల్సిందే. మోటార్ సైకిల్ ఎక్కితే పెట్రోల్ మీద పే చేయాల్సిందే. కారు ఎక్కితే పెట్రోల్ మీదనో డీజిల్ మీదనో పే చేయాలి. ఇటువంటివన్నీ ప్రభుత్వం దగ్గర ఆదాయాలు సంక్రమిస్తున్నాయి. ఈ ఆదాయ వనరులను వాళ్ళు కష్టపెట్టేది ఎంత విచక్షణతో పెడుతున్నారు, ఎంత దుర్వినియోగంగా పెడుతున్నారని అది ఆలోచన చేసి వీరు మహాన్ బావులా వారు మహాన్ బావులా అని అంటే చెప్పచ్చు. కానీ ఇచ్చినారు కదా, తిన్నాం కదా, ఈయన మహాన్ బావుడు అంటే నేను దానికి సమాధానం మహాన్ బావులా మహానేతల అనే అంశం పక్కన పెడితే అటు రాయలసీమకు చెందిన వారు, అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు వైఎస్ గారు ఇద్దరు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేశారు. చిత్తూరు జిల్లాతో పోల్చుకుంటే కడప జిల్లా అభివృద్ధి చెందిందంటారా లేదంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ఆదాయం ఏంటి? ఆయన 4,000 కోట్ల నుంచి 25,000, 30,000 కోట్ల వరకు ఆదాయం పెరిగేటంత వరకు పెంచుకుంటూ వచ్చినారు. అప్పుడు చిత్తూరు జిల్లా అభివృద్ధి చూడండి, అప్పనంగా ఒకటెత్తు 80,000 కోట్లు అనుకుంటా. ఐ థింక్ రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేసింది 70,000 కోట్లతోనో ఏమో స్టార్ట్ చేశారు. ఆయన అధికారంలోకి వచ్చేసరికి 70,000 కోట్ల ఆదాయం వస్తున్నది. ఆ 70,000 కోట్ల నుంచి దాదాపు ఉమ్మడి రాష్ట్రం అయిపోయేసరికి 1,30,000 కోట్లు పెరిగింది. ఈ ఆదాయాలు చూసుకొని చిత్తూరు జిల్లా పెరిగిందా, కడప జిల్లా పెరిగిందా అని అక్కడ కూడా అదే వస్తుంది, వేరే ఏమి రాదు. ఎక్కడ వచ్చినా కానీ నీకు ఆదాయ వనరులను బట్టి అభివృద్ధి కార్యక్రమాలు, బట్ ఆ అభివృద్ధి కార్యక్రమంలో ఎంత అవినీతి జరిగింది ఏమనేది కూడా అవి కూడా విశ్లేషించుకోవాల్సింది ఉంటుంది. ఇప్పుడు ఆదాయ మార్గాలను పక్కన పెడితే అభివృద్ధి చేయాలని ఒక సంకల్పం కూడా నాయకునికి ఉండాలి. ఆ సంకల్పం ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. ఈ డబ్బు ఉంటే ఎవడమైనా పెడతాము, డబ్బు లేనప్పుడు ఏం చేస్తాము? ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? నాకు సంకల్పం ఉంది, ఈ రాష్ట్రాన్ని బంగారుగా తీర్చిదిద్దాలని. పవర్ కూడా ఉండాలి కదా.
రేపు పవరే వచ్చింది, రేపు ముఖ్యమంత్రి అయినాను, ఈ స్వర్గధామం చేయాలనుకుంటాను ఈ రాష్ట్రాన్ని. స్వర్గధామం చేయాల్సినంత ఆదాయం వస్తుందా లేదా చూసుకోవాలి కదా. ఆదాయం రాకుండా స్వర్గధామం ఎట్లా చేస్తాను నేను? ఏది కూడా ఆదాయంతో ముడిపడి ఉంటుంది అభివృద్ధి అనేది. అభివృద్ధి అనేది కానీ సంక్షేమ కార్యక్రమం. ఆదాయం ఎక్కువ వచ్చినప్పుడు 4 రకాల సంక్షేమ కార్యక్రమాలు పెడతాం, అభివృద్ధి కార్యక్రమాలు పెడతాం. బట్ అందులో ప్రజలకు ఎంత చేరుతుంది, ఎంత దుర్వినియోగం అవుతుంది అదే చూడాలి. సరే, అంటే ఈ ప్రాజెక్టులు అక్రమమైన అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు ప్రతిపక్షాలు కానీ పెద్దగా ఆందోళన కూడా చేస్తున్న దాఖలాలు లేవు. ఒక సీనియర్ నాయకులు ఏమంటారు అంటే దిండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను కట్టకూడదు అనే విషయంలో, అంటే అవి కట్టడం వల్ల దిగువన ఉన్న ప్రాంతాలకు నష్టం అని మీరే అంటున్నారు కదా. ఇప్పుడు ఎగువ ప్రాంతాల్లో ప్రాజెక్టులు ఎవరు కట్టినా దిగువ ప్రాంతాల్లో నష్టం ఉంటుంది, వాళ్ళు అభ్యంతరాలు చెప్తారు. కాదండి నేను. ఇప్పుడు కర్ణాటక కట్టుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా అభ్యంతరాలు చెప్తారు. కర్ణాటక, మహారాష్ట్ర కట్టుకుంటే అది కాదు సమస్య. ఈ ప్రాజెక్టులు పెట్టారనుకొని పాలమూరు రంగారెడ్డిని, ఇవన్నీ సర్ప్లస్ వాటర్